హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పిన అపర్ణ మాటలకి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అప్పటికీ కూడా రాజ్ నోరు విప్పకపోతే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, అత్తయ్య గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికీ కూడా ఈయన నోరు మెదపకపోతే ఖచ్చితంగా ఏదో ఒక అనర్థమే జరుగుతుంది అని చెప్పి కావ్య అత్తయ్య గారు అని అంటుంటే, ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను తీసుకున్న నిర్ణయంలో ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా నా శవమే ఈ గుమ్మం దాటుతుంది అని అన్న మాటని మర్చిపోయావా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడడంతో అపర్ణ మాటలకి కావ్య అయితే సైలెంట్గా తల కిందకి దించుకుంటుంది. ఇక రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. అలాగే సుభాష్ అయితే ఏమీ తోచక బయట గార్డెన్లోకి వెళ్ళడంతో ఇక సుభాష్ వెనకమాలే కావ్య కూడా వెళ్తుంది. కావ్య సుభాష్ని, మావయ్య గారు ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంది, ఇప్పటికైనా నోరు విప్పుతారా అని అడగడంతో, అమ్మ కావ్య, నువ్వు అడుగుతున్నావని కాదు, నా కొడుకుని నా కళ్ళ ముందే ఈ గడప దాటిస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఖచ్చితంగా ఆ రోజు ఎంత పెద్ద గొడవైనా ఎవరికి నేను మాట ఇచ్చినా సరే నిజాన్ని బయట పెట్టే తీరుతాను. ఇంకొక 2 రోజులు వాళ్ళమ్మ రాజ్కి అవకాశం ఇచ్చింది కదా, ఈ 2 రోజుల్లో రాజ్ నిజం చెప్పాడా సరే, లేకపోతే ఎవరి గురించి కూడా ఆలోచించేదే లేదు. నా కొడుకు జీవితం కంటే నాకేది ఎక్కువ కాదు. వాడు ఈ దుగ్గిరాల వారింటి వారసుడు. అట్లాంటి వాడు ఈ కుటుంబానికి ఏమీ కానట్లుగా ఒక అనాథలా బయటికి వెళ్ళిపోతాను అంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు అని చెప్పి అక్కడి నుంచి ఇక సుభాష్ వెళ్ళిపోతాడు. సుభాష్ వెళ్ళిపోయిన తర్వాత కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇంట్లో ఇంకా కావ్యకైతే ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మావయ్య గారు అసలు కొంచెం కూడా రియాక్ట్ అవ్వట్లేదు. మావయ్య గారేంటి 2 రోజులు గడువు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మావయ్య గారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి ఇక రాజ్ గదిలోకి వెళ్తుంది. రాజ్ బాబుని తీసుకుని పాలు తాగిస్తూ ఉంటాడు. ఇంకా రాజ్ని చూసిన కావ్య కోపంతో అన్నీ విసిరుకొడుతూ ఉంటుంది. రాజ్కి ఇక కావ్య కోపం గురించి అర్థమయ్యి బాబుని తీసుకుని బయట బాల్కనీలోకి వెళ్తుంటాడు. ఇక రాజ్ అలా వెళ్ళడంతో, ఆగండి, ఇలా ఇంకెన్ని రోజులు తప్పించుకుంటారు? ఇక మీరు తప్పించుకోవడానికి కూడా ఎక్కువ రోజులు లేదులే. 2 రోజుల్లో నిజాన్ని బయట పెట్టకపోతే అత్తయ్య చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఇప్పటికైనా దయచేసి నోరు విప్పండి, ఏం జరిగిందో చెప్పండి అని అడగడంతో, రాజ్ ఇప్పుడు నేను నిజం చెప్పే సిచ్యువేషన్లో లేను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని అంటుంటే, చూడండి, ఇన్ని రోజులు కూడా ఏదో ఒకరోజు మీ అంతటా మీరే నిజాన్ని చెప్పుతారని ఎదురు చూశాను, కానీ మీరు నిజం బయట పెట్టట్లేదు. పోనీ నా అంతటా నేను తెలుసుకుందామంటే ఏ చిన్న అవకాశం కూడా నాకు లేకుండా అన్ని దారులని మూసేశారు. ప్లీజ్ నిజం చెప్పండి, ఈ బాబు ఎవరు? ఈ బాబు ఎవరి బిడ్డ? ఈ బాబు తల్లి ఎక్కడుంది? చెప్పండి. ఎందుకు అత్తయ్య గారు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో విన్నారు కదా. ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళకపోతే ఆవిడ ప్రాణాలే తీసుకుంటా అంటున్నారు. అత్తయ్య గారి నోటి నుంచి ఆ మాట విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. చెప్పండి, నిజం చెప్పండి అని అడగడంతో, చూడు కళావతి, నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఏ రోజు నువ్వు నాతో సంతోషంగా లేవు. ఇక నుంచైనా నీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే సంతోషంగా ఉండు అని అంటుంటే, ఏంటండి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు? మామూలుగా అడిగితే మీరు సమాధానం చెప్పరు అని చెప్పి వెంటనే కావ్య రాజ్ చేతిని బాబు నెత్తిన పెట్టి, చూడండి, ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ బాబు మీద ఒట్టే అని చెప్పడంతో, కళావతి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే, అర్థమవుతుందండి, నేనేం చేస్తున్నానో అంతా నాకు అర్థమవుతుంది. మీకే ఇంట్లో ఈ విషయం ఎంత దూరం వెళ్ళిందో
ఇంకా అర్థం కావట్లేదు అని కావ్య అనడంతో రాజ్ చెప్తాను, ఖచ్చితంగా నిజం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. నిజాన్ని చెప్పడానికి నాకు కొంత టైం కావాలి. ఆ నిజాన్ని అందరికంటే ముందుగా నీకే చెప్తాను అని చెప్పి కావ్య నుంచి రాజ్ లోపలికి వెళ్ళిపోతుంటే, చూడండి, తప్పించుకోవడానికి ఇదొక వంక. వద్దు, బాబు మీద ఒట్టేశాను, ఇప్పుడే మీరు నిజం చెప్పాలి అని అంటుంటే, అరే నిజం చెప్తానంటున్నాను కదా, కానీ ఇప్పుడు కాదు. నిజం చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నిజాన్ని ముందుగా నీకే చెప్తానని చెప్తున్నాను కదా, ఇంకా నీకు అర్థం కావట్లేదా? ప్లీజ్ నన్ను ఈ విషయంలో వదిలిపెట్టు అని చెప్పి ఇక రాజైతే బాబుని మంచం మీద నిద్రపుచ్చి తాను కూడా కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఇక కావ్య అయితే, ఏంటిది ఇలా జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు. అటు మావయ్య గారిని అడిగితే నిజం దానంతట అదే బయటపడుతుంది అని చెప్తున్నారు. ఈయనేమో నిజం చెప్తే నీకే చెప్తాను అంటున్నారు. అందరూ కలిసి నాతో, నా జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పి కావ్య బాధపడుతూ ఎప్పట్లాగే తను ఇష్టపడే కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి, కన్నయ్య చూసావుగా, ఇంట్లో అందరూ కూడా నాతోనే ఆడుకుంటున్నారు. ఇటు చూస్తే ఈయనేమో నిజాన్ని నీతోనే చెప్తాను అని మాట దాటేశారు. మావయ్య గారిని అడిగితే దానంతటా అదే నిజం బయటపడుతుందంటున్నారు. నిజం తెలిసి కూడా మావయ్య నోరు విప్పటం లేదు. ఈయనేమో నిజాన్ని దాచిపెట్టి నా జీవితంతో ఆడుకుంటున్నారు. అత్తయ్య చూస్తే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాకు ఏదో ఒక దారి చూపించవా అని అడగడంతో ఇంతలో అక్కడికి కళ్యాణ్ అయితే వస్తాడు. వదిన అని అనడంతో ఒక్కసారిగా కావ్య పైకి లేచి కళ్యాణ్ వైపు చూస్తుంది. కవిగారు, మీరింకా నిద్రపోలేదా, ఇలా వచ్చారు అని అనడంతో, వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని ఇక కళ్యాణ్ కావ్యతో అనడంతో, ఇంకేముంది కవిగారు, నాతో మాట్లాడడానికి ఏమీ మిగలేదు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడినా వినే ఓపిక నాకు లేదు. మీ అన్నయ్య నా ఓపికని, సహనాన్ని చాలా పరీక్షిస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదు నా ఓపిక నశించిందని. ఇక నేను కూడా ఈ దుగ్గిరాల వారింటి నుంచి బయటకి అడుగు పెట్టాల్సి వస్తుందని నాకు అర్థమైపోయింది అని చెప్పడంతో, వదిన మీ సమస్యకి, మీరు ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది, అందుకే వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ మాటలకి కావ్య ఆశ్చర్యపోతుంది. కవిగారు, ఏం మాట్లాడుతున్నారు, నిజంగా మీరు చెప్పేది నిజమేనా అని అడగడంతో, అవును వదినా, అవును, నేను చెప్పేది నిజమే. అంతా తెలుసుకున్నాను. అన్నయ్య ఆ బాబుని ఎందుకు తీసుకొచ్చారో, ఎలా తీసుకొచ్చారో, ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, అన్నయ్య దాచిపెడుతున్న నిజం, పెదనాన్న తెలిసినా బయట పెట్టలేని నిజం మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే నిజాన్ని కావ్యకి చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడికి రాజ్ అయితే వస్తాడు. కళ్యాణ్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కళ్యాణ్, ఏంటన్నయ్యా అని వెనక్కి తిరిగి చూడడంతో కావ్య కాస్త కంగారు పడుతుంది. ఏంటండి మీరు నిజం చెప్పరు, తెలిసిన వాళ్ళని నిజం చెప్పనివ్వరు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకేమన్నా అర్థమవుతుందా అని కావ్య అంటుండగా ఇంతలో ఇంటికి దబదబా వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు తలుపు కొడుతుంటారు. ఇంతలో ఆ తలుపు కొట్టడం విని వెళ్ళి రుద్రాని డోర్ ఓపెన్ చేయడంతో కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కూడా గుమ్మం బయట నుంచుని కావ్య అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కావ్య, ఇదేంటి ఈ టైంలో అమ్మా నాన్న వచ్చారు, ఏమై ఉంటుంది అని చెప్పి పరుగున ఇక కిందకైతే వెళ్తుంది. ఇంకా రుద్రాణి అయితే, ఏంటి మీకు వేళ పాలా లేదా, ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఇంటి మీద పడితిండవేనా, ఇప్పుడు ఈ టైంలో వచ్చారు, నిద్రపోరా మీరు, దెయ్యాలాగా అర్ధరాత్రులు కొరివి దెయ్యాల తిరుగుతారా అని చెప్పి రుద్రాణి అయితే ఇక వాళ్ళని చెడమడ ఏదో ఒకటి అంటుంది. ఇక రుద్రాణి మాటలకి కనకమైతే, చూడు రుద్రాణి, నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు ఏ మాత్రం కూడా లేదు, అసలే పిచ్చ కోపంతో వచ్చాను,
మర్యాదగా పక్కకి జరుగు అని చెప్పి కనకం ఇక రుద్రాణిని పక్కకి గెంటేస్తుంది. రుద్రాణికి ఏమీ అర్థం కాక ఇదేంటి ఎప్పుడు లేంది కనకం ఇంత కోపంగా ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇంట్లో చిన్న భూకంపమే వస్తుందనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అలానే చూస్తుంది. ఎంతలో అక్కడికి అపర్ణాదేవి అయితే వచ్చి ఏంటి ఈ టైంలో వచ్చి ఏంటి గొడవ, ఉదయం జరిగిన గొడవ సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మీరు అని అనడంతో చూడండి వదిన గారు, మేము గొడవ చెయ్యడానికి రాలేదు, మా కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాం అని చెప్పడంతో మంచిది, సంతోషం, చక్కగా తీసుకెళ్ళండి, చాలా సంతోషంగా సాగనంపుతాం అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే పక్క నుంచి రుద్రాణి కావాలంటే బోనస్గా స్వప్నని కూడా మీతో తీసుకెళ్ళండి అని చెప్పి రుద్రాణి చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న ఏంటత్తయ్య బోనస్గా నన్ను పంపిస్తారా, మరి 1+1 ఆఫర్గా నువ్వు మీ కొడుకు కూడా నా వెనకే రావాల్సి వస్తుంది, అది మర్చిపోయినట్టున్నారు అని చెప్పడంతో వద్దులేమ్మా, ఇప్పుడు ఆఫర్ల కోసం మేమేమీ ఎగబడట్లేదు అని చెప్పి రుద్రాణి పక్కకి వెళ్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు, నన్ను మీరు తీసుకెళ్లడం ఏంటి, అసలు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అనడంతో ఇక కనకమైతే అవును తీసుకెళ్ళడానికే వచ్చాను, ఇక ఈ కుటుంబంతో ఇంకా ఏం రిలేషన్ ఉందని ఇంకా ఈ సూల పట్టుకుని వేలాడుతున్నావు, బయట వాళ్ళు అంటున్న మాటలు సరిపోనట్టు ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు నీ భర్త మీద ప్రేమతో అలాగే ఈ కుటుంబం మీద గౌరవంతో ఈ కుటుంబంలో కోడలిగా లేవని, ఈ ఆస్తి కోసమే ఈ ఇల్లు వదలటం లేదని అంటున్న మాటలు చాలు, ఉదయం నువ్వు మీడియా వాళ్ళతో ఆ బిడ్డకి తల్లినని చెప్పావు, బస్తీలో అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు, చాలమ్మా చాలు, కనీసం కన్న కూతురికి కష్టం వస్తే చెయ్యూత కూడా ఇవ్వలేననుకుంటున్నావా, రామ్మా వచ్చేయ్, ఇక చాలు, ఈ ఇంటితో నీకున్న బంధం ఇంతటితో చాలు అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతుంటే నాన్న మీరు నన్ను తీసుకువెళ్ళడానికే వచ్చారా, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించటం లేదే, మీ గుండెల్లో ఏదో బాధ కనిపిస్తుంది, నేను బాధపడకూడదని నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది, అంటే మీకు కూడా ఏదో నిజం తెలుస్తుంది, అది మీరు చెప్పటం లేదు అని అంటుంటే అమ్మ కావ్య ముందు నువ్వు మన ఇంటికి పద, తరువాత నిదానంగా అవే సర్దుకుంటాయి అని చెప్పి కృష్ణమూర్తి కనకం కావ్యని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తారు. ఇక కళ్యాణ్ అయితే వదిన ఆగొదిన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అసలు ఏం జరిగిందో మొత్తం మీ అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తను తీసుకువచ్చిన కెమెరాలో వీడియో మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ చూపిస్తుంటాడు. ఒక్కసారిగా వీడియో చూసిన అపర్ణాదేవి కుప్ప కూలిపోతుంది. ఇంకా అలాగే రాజైతే తల పట్టుకుని అక్కడే కూర్చునిపోతాడు. ఇక రుద్రాణి మిగతా కుటుంబం మొత్తం కూడా నోరు వెళ్ళబెడతారు. అసలు కళ్యాణ్ ఏం సాక్ష్యం తీసుకొచ్చాడు, ఎందుకు కళ్యాణ్ తీసుకొచ్చిన సాక్ష్యాన్ని చూసి అపర్ణ కుప్ప కూలిపోయింది, అసలు ఏం జరుగుంటుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు